రంగారెడ్డి జిల్లా దైవాలగూడను ఉలిక్కి పడేలా చేసిన ఆరుగురి హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు వెతుకుతున్న రాజ్ కుమార్ కోసం 8 ప్రత్యేక బృందాలు ముమ్మర గాలింపులు చేపట్టాయి. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. అయితే ఇంతటి ఘోర ఘటన జరగటానికి ముందు ఎలాంటి హెచ్చరికలు ఉన్నాయి? ఉంటే వాటిపై పోలీసులు స్పందించారా? ఇప్పుడు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నా ఇంకా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ ఘటన తర్వాత ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు అధికారులు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? ఈ కేసు దర్యాప్తు ఎటు సాగుతోంది? దైవాలగూడను కుదిపేసిన ఈ హత్యల కేసులో ఇప్పటి వరకు ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? మరి ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. వంశీ, ఓవర్ టు యు. గుడ్ ఈవినింగ్ సుధా. మీరు చెప్తున్నట్టుగా సైకో కిల్లర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సంచలనంగా మారింది. ఈ అంశంపై అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడారంటే ఈ కేసు ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సుధా. సో రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో అందరినీ ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ వ్యవస్థ పైన కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి హరీష్ రావు అయితే ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి. పూర్తిగా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. చట్టం తన పని తాను చేయలేకపోతుంది. 6 హత్యలు జరిగిన తర్వాత కూడా నిందితుడిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేకపోయారు, అరెస్టు చేయలేకపోయారు అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. సో మొత్తంగా ఈ సైకో కిల్లర్ కోసం పోలీస్ శాఖ రివార్డును కూడా ప్రకటించడం ఇప్పుడు ఆ చర్చనీయాంశం అవుతుంది. సో ఎక్కడికక్కడ నిఘా ఉంటుంది. సీసీ కెమెరాల భద్రతలో తెలంగాణ ఉంది. తెలంగాణ భద్రతకు పూర్తి స్థాయిలో భద్రతను కల్పిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం కానీ అటు పోలీస్ శాఖ కానీ ఎందుకు ఇప్పటి వరకు ఈయన్ని ట్రేస్ చేయలేకపోయాయి? సో చివరిగా ఎక్కడి వరకు వెళ్ళాడో అక్కడి వరకు ట్రేస్ అయింది, కానీ ఆ తర్వాత ఎందుకు ట్రేస్ చేయలేకపోయారనేది ఒక ప్రశ్నగా కూడా మిగిలిపోయింది. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. నర్రా విజయ్ గారు, నమస్కారం. సమాజంలో రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి, నిత్యం మనం చూస్తూ ఉన్నాం. అందులోనూ ఇటువంటి ఘటన ఒక రకంగా ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్పై బయటికి రావటం, బయటకు వచ్చిన తర్వాత 6 హత్యలు చేయటం, ఇప్పటికీ పోలీసులు అతన్ని ట్రేస్ చేయలేకపోవటం, ప్రతిపక్షాల విమర్శలు ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఇక్కడ మన ముఖ్యంగా చూసుకున్నట్లయితే శాంతి భద్రతల విషయంలో నిరంతరం నిఘా పోలీసుది కొరబడితి, రాజకీయ నేపథ్యం కూడా అలానే ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం పోలీసు వ్యవస్థ చాలా ఈజీగా తీసుకుంటున్నటువంటి అనేక అంశాల పట్ల మనం ఇటీవల ఇంకొక పోక్సో కేసు కూడా చూసినాం. రాష్ట్రంలో దాదాపు రోజు 6-7 కేసులు పోక్సో కేసులు నమోదవుతున్నాయి, కానీ యాక్షన్ తీసుకోవట్లేరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో వీళ్ళు రెచ్చిపోయి చేస్తున్నటువంటి నిరంతరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడము, దానికి అదేవిధంగా రాజకీయంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దీని పట్ల ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పోలీసులు నిర్లిప్తత, పోలీసుల నిర్లక్ష్యము, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కూడా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రధాన ముఖ్యమంత్రి లాంటి స్థాయి, హోంమంత్రి లాంటి స్థాయి వాళ్ళు కూడా దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఒక భయము, ఒక చట్టం అంటే ఒక భయం అని కానీ, సమాజం పట్ల ఒకటి అది కానీ లేకుండా పోతుంది. రోజు రోజుకు ఈ సైకోలకు సంబంధించి ఒక పోక్స్ అంటే బాలికల మీద చేసేటువంటి, మైనర్ల మీద చేసేటువంటి అత్యాచారాలు రోజు రోజుకు పెరగడానికి ఇది ఒక కారణం. ప్రధానంగా ఒకటి ఉన్నాయి, గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఇట్లాంటి అంశాలతో పాటు ప్రభుత్వం కనుక నిరంతరం సమీక్షలు చేసి నిరంతరం కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినట్లయితే ఈ కేసులు పెరగకుండా ఉంటాయి. ప్లస్ కేసు అయినటువంటి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇటీవల కాలంలో ఒక భగీరథకు బెయిల్ వచ్చింది, బెయిల్ కూడా రావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బెయిల్ వచ్చేటువంటి సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు చాలా సీరియస్ గా ఆర్గ్యుమెంట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మరి ఏ రకంగా ఎందుకు లొసుకులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఉన్నాయో తెలియదు, కానీ మొత్తం మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంత తీవ్ర స్థాయిలో కోర్టు ముందు గట్టిగా వాదనలు వినిపించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రాజ్ కుమార్ కూడా ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చేసాడు బయటికి. ముందస్తు బెయిల్ తీసుకొని వచ్చిందంటే ఒక పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఎట్లిస్తారు? దానికి సంబంధించినటువంటి అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ రకమైనటువంటి వాదనలు పెడతాడు కోర్టు ముందు? ఒక సరైనటువంటి వాదనలు పెట్టకుండా
దేనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దేనికైనా అవినీతికి పాల్పడుతున్నారా ఇట్లాంటి కేసుల విషయంలో? ఈ అన్ని అంశాలు వస్తాయి అన్నట్టు. అందుకే ఈ పోక్సో కేసుల విషయంలో భయం లేకుండా పోతుంది. పోక్సోకి అండ్ విజయ్ గారు సంబంధించిన ముఖ్యమంత్రి కానీ పోలీస్ శాఖ కానీ దేశంలోనే అత్యుత్తమంగా తెలంగాణ పోలీస్ శాఖ ఉంది, క్రైమ్ రేట్ ని తగ్గిస్తున్నాం, అన్ని రకాలుగా మన పోలీస్ శాఖ సమర్థవంతంగా ఉంది అని చెప్తున్న తరుణంలో ఈ ఘటనను ఎలా చూడొచ్చు అంటారు? పోలీసు సామర్థ్యం ఉంది. టెక్నాలజీలో పోలీసుకున్న సామర్థ్యం తక్కువ ఏం లేదు. ఎస్, పూర్తి టెక్నాలజీ ఉన్నది, సామర్థ్యం ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ విల్లు ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ మధ్య కాలంలో మొత్తం శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. హైదరాబాద్ లో ఈ మధ్యలో చూసినట్టయితే రోజుకొక హత్య జరిగింది. రోజుకొక హత్య. ఈ పోక్సో కేసులు రోజు 6 నమోదు అవుతున్నాయి పోక్సో కేసులకు సంబంధించినటువంటి. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక నిర్లక్ష్యం. నీకు ఆ సామర్థ్యం లేదని కాదు, శక్తి లేదని కాదు, టెక్నాలజీ లేదని కాదు, అది కాదు. ప్లస్ ఇప్పుడు కూడా చూడండి నిన్నటి నుంచి ఇతను దొరికించుకోలేకపోతున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నా లేదా అసలు దొరికిన రివార్డు ప్రకటించే వరకు పరిస్థితి వచ్చింది. రివార్డు ఆ పరిస్థితి ఉంటుందా అండి? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆ పరిస్థితి రివార్డు ప్రకటించే అటువంటి స్థాయి ఉంటుందా? దీన్ని ఎక్కడికి పోయినా ఇంత టెక్నాలజీ ఫోన్లు వాడుతున్నారు, హై ఎక్విప్మెంట్, హై టెక్నాలజీ పోలీస్ దగ్గర ఉంది కూడా, మన తెలంగాణ పోలీస్ దగ్గర ఉంది. దాన్ని తీసుకోవచ్చు. లేదా పోలీసులు అదుపులో ఉండి కూడా దాచిపెడుతున్నారా అది తెలుస్తుంది. దాచిపెడుతున్నారా మరి ఏంటి విషయం అనేది. ఇది ప్రధానంగా పోలీసులు ఫస్ట్ కేసు రాగానే పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరే ఇటువంటి దాన్ని అన్నిటికీ ఆస్కారం ఇస్తున్నది. వచ్చిన వెంటనే పోలీసులు కూడా స్ట్రిక్ట్ గా వ్యవహరించి కౌన్సిలింగ్ ఇచ్చే పేరుతోటి ఒక నిర్లక్ష్యం జరుగుతుంది. కౌన్సిలింగ్ పేరుతోటి వాడు అదో ఇదో చేసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకోటి డబ్బులు ఇచ్చి బయటపడేటువంటి అంశం ఉంటుంది. దీంతో నిర్లక్ష్యం వచ్చేసరికి వాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఇట్లా సైకిల్ లాగా తయారవుతుంది. ఏం చేసినా ఏం కాదు, నేను డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు, ఇంకో పైన పెట్టి తీసుకోవచ్చు. ఆఖరి కోర్టు దగ్గర పోతే కూడా ముందస్తు బెయిల్ వచ్చి ఇప్పుడు వచ్చింది కూడా ఈ రాజ్ కుమార్ ముందస్తు బెయిలే. ముందస్తు బెయిల్ తోటి బయటకు వచ్చి తిరిగి చేస్తున్నటువంటి విషయం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా ఒక ప్రభుత్వం వైఫల్యమే. ఇక్కడ ఏంటంటే ఈ కేసుల విషయంలో స్ట్రిక్ట్ గా శాంతి భద్రతల విషయంలో పరిపాలకులు చాలా స్ట్రిక్ట్ గా ఉండి నిరంతరం సమీక్ష చేసి ఒక్కొక్క దానికి సంబంధించి ఒకసారి డ్రగ్స్ కి సంబంధించింది కావచ్చు, ఒకసారి పోక్సో కేసులకు సంబంధించింది కావచ్చు, ఇంకొకసారి హత్యలకు సంబంధించినటువంటిది కావచ్చు, నిరంతరం సమీక్షలు చేసి ఒక్కొక్కసారి ఇన్సిడెంట్ సీరియస్ గా అయినప్పుడు దాని మీద సీరియస్ గా ముఖ్యమంత్రి స్థాయి, హోంమంత్రి స్థాయిలో ఫాలో అప్ చేసిరు అనుకోండి, ఇట్లాంటి పోలీసులు కూడా నిర్లక్ష్యం చేస్తానికి భయపడతారు. అట్లాంటి వాతావరణం. విజయ్ గారు ఈ రోజు గతంలో జరిగిన దిశ ఘటనని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో అక్కడ బాధితురాలు ఒక్కతే, కానీ ఏ విధమైన చైతన్యం ప్రజల్లో వచ్చిందో ఇక్కడ 6గురిని హత్య చేయడంతో సో ప్రజలే ఇటువంటి వాళ్ళను ఈ నరరూప రాక్షసులను అంతర్జాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? ప్రభుత్వం చూడాలి. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో ఆ ఎమోషన్, దానికి సంబంధించి వెంటనే ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలని, ఇతన్ని భూమి మీద ఉంచొద్దని ప్రజల్లో ఆ ఎమోషన్ వస్తుంది. చాలా ఇంత క్రూరమైనటువంటి వ్యక్తి, ఒక షాడిస్ట్ లాగా వ్యవహరించినటువంటి వ్యక్తి, కంపల్సరీగా ప్రజల్లో ఆ ఎమోషన్ వస్తుంది. కానీ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది ఇంకా కొద్ది రోజులు 2-3 రోజులు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశము, దీనికి సంబంధించినటువంటిది పోలీసులు అదుపులో ఇప్పటికి కూడా ఏం చెప్పలేకపోతున్నారు. పోలీసులు చూడండి, అంటే అదుపులో ఉన్నాడా వీళ్ళు, అదుపులో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పారిపోతాడంటే రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ఆడ కారు పెట్టిండు పోయిండు అని పోలీసులు కథలు చెప్తున్నట్టే ఉన్నది తప్ప ఒక్కొక్క క్లారిటీగా లేనటువంటి అంశం. కాకపోతే ఇక దాచిపెట్టాలి విషయం. వాళ్ళ అదుపులో ఉన్నా అదుపులో లేనట్టు, రేపు ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి వేరే రకంగా ఏమైనా చేస్తారా అనేది మనం 2-3 రోజులు తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళ చేతుల్లో, పోలీసుల చేతుల్లో ఉంటే. ఏకంగా 8 పోలీస్ బృందాలు ఈయన కోసం జల్లెడబడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడు లేని విధంగా అసలు ఈ అంశంలో రివార్డు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందంటారు? అది వైఫల్యమే. రివార్డు అంటే ఒకటి వైఫల్యము. ఏది ఒక ఫోన్ డిపార్ట్మెంట్ పోలీసులో ఉన్నది, మానవులు ఏది ఫిజికల్ గా వెతికేటువంటి ఒక వింగు, అదే విధంగా సైబర్ కి సంబంధించినటువంటి ఒక వింగు, ఇట్లా 8 వింగులు సెర్చ్ చేస్తున్నాయి. అంటే మళ్ళీ అది ఎక్కడ ఏదో మారుమూల అడవి ప్రాంతాల్లో కాదండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి దొరకలేదు అంటే
ఇక మరి విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నట్టు పోలీసుల నిర్లక్ష్యం ఇక్కడ కూడా ఇలా సామర్థ్యం లేక కాదు, సామర్థ్యం ఉంది అనుకుంటే ఒకరు అది విషయమే కాదు, ఒక్క పూట పట్టుకునేటువంటి అంశం అది. పోలీసులు తలుసుకుంటే అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇందులో ఏదితో నిర్లక్ష్యం ఉన్నదా లేదా భవిష్యత్ ప్లాన్ తో చేస్తున్నారా ఇదంతా ఇంకొక 2 రోజుల్లో ఒకవేళ అరెస్టే చూపితే అప్పుడు ప్రజల్లో ఎమోషన్ కూడా వస్తుంది. ప్రజల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమోషన్ ఇద్దరిని బతకనియొద్దు అనే ఒక ఎమోషన్ క్యారీ అవుతున్నటువంటి సందర్భం అవును. అరెస్ట్ చూపిస్తే ఏ రకమైనటువంటి రియాక్షన్ వస్తుందో ప్రజల నుంచి అది కూడా ఉంటది. ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ వస్తున్నటువంటి అండ్ సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే సైకో కిల్లర్ దొరకలేదని అనుకుందాం. సో ఇటువంటి వాళ్ళ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఆ సమీప ప్రాంతాల ప్రజలు? ఇతను పర్టికులర్ గా టార్గెట్ గా ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి అంశం మీద ఈ సైకోగా మారినటువంటి అంశం ఉన్నది. ఈ మధ్య కాలంలో ఇట్లా పెరిగిపోతున్నారు పోక్సో కేసులకు సంబంధించినటువంటి దాంట్లో పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇందులో సోషల్ మీడియా పాత్ర ఉంది. చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాల మీద అవగాహన భయం అనేది ఉండాలి. సమాజం అంటే భక్తి భయం అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళ విషయంలో నిరంతరం నిఘాతో ఉండాల్సిందే. ఏమాత్రం అనుమానం వచ్చినా అటు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇంకెవరైనా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అనుమానం ఉంటే వీళ్ళతోటి తక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, లేదా వాళ్ళతో రిలేషన్స్ కట్ చేసుకోవాలా. నిరంతరం నిఘాలాగా ఒక అబ్జర్వేషన్స్ తోటే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుంటాం మనం. చాలా సందర్భాల్లో ఫోక్సో కేసు పెట్టడానికి కూడా బాధితులు చాలా మంది బయటకు రావడానికి కుటుంబ నేపథ్యాలు కావచ్చు, సమాజంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, చాలా మంది ధైర్యం చేసి ముందుకు రారు. ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత ఇటు పోలీస్ శాఖ కానీ సమాజం కానీ వాళ్ళకు ఒక భరోసా నింపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఎవరైనా బాధితులు వచ్చి ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితి ఈ ఘటనతో కనిపిస్తుంది. సో ఏ విధమైన మెసేజ్ పంపించాలంటారు? అవును, వాస్తవమే. భయం అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటిది. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనకెందుకు, మళ్ళీ వాడేం చేస్తాడో ఏంటో వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ భయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా తెగించొచ్చే కేసులే. రోజుకు 6-7 నమోదవుతున్నాయి అంటే ఇంకెక్కువే ఉండుంటాయి, చాలా ఉండుంటాయి. అన్ని తెగించి లాస్ట్ చివరి అంశంగా పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ రాకుండా కూడా జీవితాలు నాశనం అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్లకు భరోసా కల్పించాలి. ఎడ్యుకేషనే ఈ అంశాల పట్ల నిరంతరం ఎడ్యుకేషన్ ఉండాలి. సమాజం పట్ల పోలీసులు ఒక దగ్గరికి పోతే ఒక న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగించాలి. ప్రధానంగా ఏంటంటే పోలీసుల దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడికి పోతే భరోసా లేదు, వాళ్ళే రాజీ చేస్తారు, ఇదేముందమ్మా ఇవన్నీ ఈసారి అడ్జస్ట్ గా మళ్ళీసారి అయితే చూద్దాం, ఇట్లాంటి కౌన్సిలింగ్ అంటే ఇట్లా ఇచ్చి పంపుతున్నారు ఈ పోలీసు వాళ్ళు కూడా. కౌన్సిలింగ్ అంటే వేరే తిరిగిచ్చి వేరే భయపెట్టి అలాంటిది లేదు. రాజీ చేసినటువంటి అవతల పోక్సో కేసులో ఒక డబ్బు ఉన్నోడు వాడనుకో వాని వైపు ఉంటారు. ఎవడైతే చేసినాడు బాధితులు పేదోళ్ళు అనుకో పేదోళ్ళ వైపు ఉండలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నటువంటిది ఉంది. రైట్, చూద్దాం. థ్యాంక్ యూ నర్రా విజయ్ గారు. మొత్తంగా 8 బృందాలు అయితే ఈ సైకో కిల్లర్ కోసం గాలిస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. మరోవైపు పోక్సో కేసు నమోదైన తర్వాత ఇటువంటి ఘటనలు పునరావృతమైతే ఏంటి పరిస్థితి అని చాలా కుటుంబాలు ఆందోళనలో ఉన్న పరిస్థితి. సో అటువంటి కుటుంబాలకు అటువంటి బాధితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై కూడా ఉంది. సో ఇటువంటి నేరాలకు సంబంధించిన వాళ్ళలో కఠిన శిక్షలు పడితే తప్ప సమాజంలో మార్పు రాదనేది కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏంటి అనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్స్.